ఇప్పుడు మనం మొక్కజొన్నలు తెంపేకి వచ్చినాం, మంది కదా పంట. కానీ తెలిసిందంటే చొక్కలే చెక్కేస్తారు. ఏమి చెక్కేస్తారు తెలుసుగా. ఏమొద్దు, మనం రాకముందే ఎవరో కాల్చుకొని తినలేదు, నైట్ వేసారు మంట అక్కడ. సెలెక్ట్ చేసి తెంపుదాం. ఏమన్నా మరి తెంచు. సరే ఇవ్వు, చేతిలో పట్టుకుంటా. మూడు ఉన్నాయి, మూడు చూపిస్తే చాలు. సరే తెంపు, ఇట్లా వీడియో యాద బాగుంది చూసి చెప్పి. ఇది మళ్ళీ తెంపు, మంచిది తెంపు. పక్షులు ఏవో తిన్నట్లున్నాయి, ఏవో ఇదే తెంపుదాం తిన్నట్లున్నాయి. వద్దులే 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 వద్దులే. చూడు ఎట్ట తిడతారు. మంచిదిరా ఇది. సరే తెంపు. ఒకటి ఇక రెండు బీకు తిరావుడు తిన్నాం, ఏం కాదులే. మళ్ళీ అన్నం కూడా తినలేము. పర్లేదులే, ఎత్తుకొని పోతాం. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తిన్నాం, మళ్ళీ తినలేము. ఏది ఇంకోసారి ఇవ్వు. తినలేమురా. ఇంకోటి ఎత్తే ఏదన్నా ఇంకోటి బీకు. దండి ఉంది పొలం, ఏం కాదులే. మనం తినలేము. నేను తింటాలి. తిను, నీకు ఎంత కావాలి. వద్దులే చెప్తే ఇదే ఇన్ననే వినడు, నేను ఇంట్లో ఆయన వినడు. మళ్ళా కాల్చలేమయ్యా స్వామి. ఇది ఒకటి చాలు, తినలేము చెప్తా ఉన్నా కదా. కేజీ మంచిగా తినలేము. పద చెప్తా. నేనైతే తినలేను. అంటే అంతా చూపించమంటాడు. యాడ్ నిల్చుకొని తీయాలా? నిల్చొని కవర్ చేయట. నేనేమన్నా పక్షి అనుకుంటాడా? ఇదంతా పంట మంది. ఇన్ని కంకిలు పెట్టుకుని ఒక అంకి కొచ్చేస్తాడు. నేనేం చెప్పేది. నన్నేం చూపిస్తాలే బస్ సిగ్గు. ఆడగలుగుతాం మనం. టెంకాయలు ఎక్కే సమయం కాదు ఇది. చెట్లు అగ్గిపెట్టి అంటున్నాడు. అగ్గిపెట్టి చేతిలో పెట్టుకొని అగ్గిపెట్టి మెచ్చ అక్కంకి ఇట్లా కారం కూడా తెచ్చినాం అందుకుంది నీకు. ఇన్స్టాగ్రామ్ కూడా పడతావా? ఇవ్వు అనేది మరాఠీలో ఏమంటారా? పూణేలో ఉంటున్నాడు. బెంగళూరు నుంచి పూణేకి షిఫ్ట్ అయ్యాడు కదా. పూణే నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. చెప్పు చెప్పు చెప్పు, ఏమంటారు చెప్పబ్బా. ఏది కరెక్ట్గా చెప్పు. అదే ఏమంటారు? సైగ్ కాదు, వర్డ్ ఉంటుంది కదా, వర్డ్ చెప్పు. చెప్పబ్బా, వీడియోలో లేట్ అవుతుంది. హైలైట్స్ ఇది హైలైట్ అవుతుంది. టికా అంటారు తెలుసా? యా ఊరల్లో మనకి ఇది 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు చెప్తాను అయ్యా స్వామి. ఉండేదే 150 మంది ఉన్నారు. సరేలే, ఏమంతా ఏమి కాల్చుకుందాం. ఇంకోసారి చెప్పు, ఎట్లా వీడియో సినిమాటిక్ మాత్రం చెప్తున్నాడు అబ్బా, దగ్గర నుంచి. సరేలే సరేలే, పెట్టు. స్టార్ట్ చేసిన పెట్టు. మంటుంది కొంచెం పోట్లే. లేదు ఇట్లా దగ్గరకు రా. దెబ్బింది. స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. లేదా పాస్ చేస్తాను. ఉందిలే స్టోరేజ్ మన దగ్గర. అన్న స్టైలే వేరు. దొడ్డు కూర్చుని ఒపోజిట్ ఇట్లా అట్లా అట్టే పెట్టు.
నిలబడదు. బొగ్గులు కానీ అయ్యారు అంతా అప్పుడే పెడుతుంది. మొక్కజొన్న అటు తిరలా వచ్చిందంతా యాంగిల్స్ ఎట్లా రావాలని చెప్పిండేది ఇప్పుడు తీసే మన ఫ్రెండే. కాదు ఫ్రెండ్స్, ఇది హైవే ఎక్కేసింది ఫ్రెండ్స్, పక్కన పోయింది మంట మీద లేకుండా. మన దోస్త్ చెప్తే వినం, ఆయన మాట మనం వినం, మన మాట ఆయన వినడు. అందుకే ఇంకొక బిక్తా నేను. ఏదే ఇంకోసారి చెప్పు. ఒక్కసారి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. ఫ్లాష్ లైట్ వచ్చింది, ఫ్లాష్ మ్యాన్ వచ్చినాడు. ఫ్లాష్ లైట్ ఆన్ చేసిన. అన్నం తినకపోయినా పర్లా, ఈరోజు తినాల్సిందే. వచ్చి ఏవో పక్షులు తిన్నట్లున్నాయి అంతా, యాడ్ చూసిన. ఓరని ఎట్ట తిన్నాయి చూడండి. మనకి మంచి కాయ కావాలి ఒకటి, దాని సైజు ఉంది తెలిసిందల్లా. ఇదేదో బాగుంది సైజు, వద్దు ఇంకొంచెం లావు ఉండాల మనకి. ఏడ కనపడట్లేదే, మొబ్బైందన్నా. ఏది ఇంకోసారి చెప్పు. చూడే లైట్ అవుతుందని దెంకొని రా అంటున్నాడు. మనతో ఉంటే మన లాంగ్వేజ్ నేర్చేసుకుంటాడు, ఎందుకంటే మన నెగిటివ్ పులివెందురు కదా, స్లాంగ్ అలాగే ఉంటుంది. ఇది బాగుంది సైజు, చూడండి చూపిస్తా ఎంత సైజు ఉంది. బెత్తడు ఇట్లా చూపిస్తా, బెత్తడు సైజు ఉంది. టికెద్దాం, వచ్చింది. వచ్చేస్తాయి. బుక్కులేనాయా? ఏమంటివి? దెంకొని రా అంటివి, దెంకొని వచ్చిన. మనకి ఫ్లాష్ లైట్ ఉందని చెప్పేసి ముబ్బులోకి పోయే వరకు తెలియదు. కాల్చాలన్నా ఇంకా ఇంకా బుక్కులు రావాలి. బుక్కులు మాడిపోయి ఎట్లుంది దాని పైనంతా మాడిండేది, లోపలంతా అట్లే పచ్చిగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఈ వేడికి అట్లే కాలిపోయింటాయి, సరే ఉడికిపోయింటాయి. కాలుతున్నది ఎట్లా? ఏడికిపోయి మనిషి. ఓ దిలీప్ అన్నావు. పల్లెటూరులో ఇట్లే పిలుస్తారు కాబట్టి ఇలాగే పిలుస్తున్నా. మాగమైపోయినాడు. చందమామ కనిపిస్తున్నారా? ఈరోజు వచ్చేసి రంజాన్ మనకు కనిపిస్తున్నాడు. ఇట్లా తీయమన్నాడు ఆయన. ఈ ఆడ మాడిపోయినట్లుందో ఇది. ఇదిగో కట్టు కాలుతుంది. అబ్బా వేడి మామూలుగా లేదు. ఫోన్ ఇటు బారికి ఎక్కుతుంది. మన అన్న పూణేలో ఉంటాడనమాట. నాకు అన్నకి 6 years 7 years డిఫరెన్స్. కానీ దోస్తులు అయినాం. దోస్తులు ఫ్రెండ్. లైటింగ్ కనపడుతుందాడా? ఎక్కడ పోయినాడో తెలుసా? చెప్తే డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్పను. కళ్ళకి మంట ఎక్కుతాంద్రో. సరే సోది ఎక్కువ అవుతుంది, ఉడికినిచ్చి వీడియో తీస్తా ఉంటా. ఇవి హీట్ ఎక్కలేదు కానీ నా ఫోన్ మాత్రం భారీ హీట్ ఎక్కుతుంది. మంది మోటో కదా, చిన్న ఫోన్ అనమాట, ఐఫోన్ కాదు. బెదిద్దాం అనుకున్నాడు. సరే మళ్ళీ మరాఠీలో ఇక్కడికి రండిరా అంటారు. ఏమంటారు? మీరు గూగుల్ సెర్చ్ వెళ్ళేసి రండిరా అనేది తెలుగులో రాసి మరాఠీలో అడగండి, ఏమని వస్తుందో దాన్ని కమెంట్ చేయండి. పోజ్ ఇచ్చాడు.
హెల్ప్ చేయకుండా నేను చూస్తా ఉన్నా, వీడియో తీసుకుంటా. చూసారా మాడిపోయింది ఈడ. కాలిందా కాలిందా ఎయ్. జాగ్రత్త మన కలుసుకుంటావు. నాకు కాలుతాను ఇటు ఉంది. పట్టుకుని బిక్తా. ఇదే ఉడుకు, అదే ఉడుకులే. నేను పట్టుకో, దీన్ని పట్టుకో. ఏదైనా తిన్నా అదే ఎంత ఉడుకుందో చూడు. లేదు లేదు లేదు, మన ఊరికి అట్లా చేయిస్తాం అనమాట యాక్టింగ్. కాల్చుకుని ఆయన కలుసుకొని. ఇప్పుడు వ్యూ చూడండి, ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసేసరికి ఎలా ఉంది వ్యూ, నైట్ వ్యూ. బాగా నిప్పులు ఏమన్నా, నైట్ వ్యూ వేరే లెవెల్ ఉంటుంది ఏదానికైనా, తెలుసుగా. నిప్పులు ఉంటుంది కదా. ఓకే, అట్లా పట్టుకొని తీసుకొని పోయేదా. సరే, చేయి పెడుతున్నాడు. దోస్త్ ఆఫ్ చేసిన కరెక్ట్గా తెలియకుండా. ఇంకోటి ఆడట పెడతావు, ఒకదానికే సరిపోయింది. పెట్టచ్చా అంతే దోస్త్. ఇంకొకసారి లైట్ ఆఫ్ చేస్తా చూడండి. చెప్పు. బొగ్గులు ఉన్నట్లున్నాయి. తీసేయలేదు తినే కాయలేదని చెప్పేసి బైక్లో వేరే చోటు తీసుకోబోతున్నాను. ఇంకోటి వీకినాడు, ఇంకోటి వీకుతున్నాడు. అవే అవి పేరు రావట్లే. మొక్కజొన్న బాగుంది కదా. ఆఫ్రికా ఉప్పు వచ్చుకోనిలే చాలా. బొగ్గు స్మెల్ వస్తుంది. బొగ్గులు కలిస్తే ఎట్లా వచ్చేది. ఎట్లుందయ్యా, బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే కోసి తినట్లుంది, ఇప్పుడే కోసినాం కదా. ఉప్పు కారం వేసుకొని ఫ్రెష్గా కాల్చిన మొక్కజొన్న వేరే లెవెల్ ఉంటుంది. బొగ్గు స్మెల్ వస్తుంది కానీ అంతా వేరే లెవెల్ ఫ్రెష్నెస్ మాత్రం. సరే మరి, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. ఎలా ఉంది చేసి చెప్పు. బాగుంది. ఎట్లుంది నిజం చెప్పు. మన అంత కామెడీ లే మన దోస్తు. సరే చెప్పు, ఇంకో మరో వీడియోలో కలుద్దాం మళ్ళీ సంవత్సరానికని. గుడ్ బై. బాంబ్ లాగా. సరే మరి, బాయ్.